వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఉండటమేమో ఏది సర్టిఫికెట్లో హిందూగా ఉండి మతపరంగా అట్లా చేస్తూ అది కరెక్టేనంటారండి? అన్య ఇంకో మతంలో ఉంటూ ఇప్పుడు అది అది ఎవరికి జరుగుతుంది అన్యాయం? హిందూకేగా జరుగుతుంది. అలా ఉండొచ్చా? అది కరెక్టేనా? అట్లా కదా సార్. ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో తప్పులేదండి. దాన్ని కేటగిరీని అట్లానే ఉంచండి అని చెప్తున్నాం మనం. మతాలకి అతీతంగా ఇక్కడ ఎస్సీలు బట్టే క్రిస్టియానిటీ లేదు ఇక్కడ. కాబట్టి క్రిస్టియానిటీలో అందరూ ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఒక సపరేట్ కేటగిరీలను సృష్టించి ఇప్పుడు మీరన్న ఎస్సీలకి అనిల్ గారు ఇప్పుడు మీరన్న రెండు సొల్యూషన్ అండి. లెట్ మీ ఫినిష్ లలిత్ గారికి కూర్చుంటే నాకు ఏమంటే హిందూ మతంలో నేను విన్నటువంటి వాదం ఏమంటే ఒక బీజేపీ లీడర్ మాట్లాడుతూ విన్నాను. నేను అన్నది వీఆర్ ద ఓల్డెస్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ అనే ప్రపంచంలో మేమేను. ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు ఇక్కడ, ఇంక్లూడింగ్ ఏథిస్ట్ కూడా హిందువుగా ఉండొచ్చు అనేటువంటి ఒక వాదం ఉంది ఇక్కడ. హిందూ దట్ ఈస్ సో ఐ వాంట్ టు అండర్స్టాండ్. అంటే ముందు అసలు హిందూ అనే దాన్ని డిఫైన్ చేస్తే ఇప్పుడు ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఇష్ట దైవాన్ని జీసస్గా కొలిస్తే అది తప్పు అవుతుందా? అలా కదండి. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కాడికి వచ్చేపాటికి హిందుత్వంలో ఉన్న విశాలత్వం గుర్తొస్తా ఉంది. వీళ్ళకి అక్కర్లేనప్పుడు మాత్రం హిందుత్వంలో ఉన్న కులతత్వం మాత్రం గుర్తొస్తా ఉంది. చూసారా ఇందాక దాకా సరే ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ విష సంస్కృతి అన్న పదం వాడారు. ఇది అన్నారు. ఇప్పుడు హిందుత్వంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అని వచ్చారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ ఇంకొక అబ్జెక్షన్ ఉంది. ఇంకో పాయింట్ లేదు మాట్లాడదాం. ఇక్కడ 4 రోజుల క్రితం క్రైస్తవ మత మార్పిడికి గురైన జనాలు ఎవరైతే ఉన్నారో ఆ సమూహం ఉన్న చోటకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఒక పురాతన గుడిని పునరుద్ధరణ చేయడానికి వెళ్తూ ఉంటే అక్కడ వాళ్ళందరూ ఇక్కడ హిందువులు ఎవరు లేరు, ఇక్కడ గుడి కడతానికి వీలు లేదు, ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉన్నాం అని చెప్పేసి గొడవ మాట్లాడదాం సార్ అని మాట్లాడారు. ఎంత ఒళ్ళు బలుపు, కండ కావరం, అహంకారం నిలువెల్ల పేరుకుపోతే హిందూ దేశంలో ఇక్కడ హిందువులు ఎవరు లేరు కాబట్టి గుడి కట్టొద్దు అంటారు. మరి హిందువులు ఉంటున్న ఏరియాలోకి క్రిస్టియన్ ఒక్కడ కూడా లేడు తెలంగాణలో. గవర్నమెంట్ చెప్పింది. మరి తెలంగాణలో ఇన్ని వేల చర్చలు, లక్షల చర్చలు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? పైగా మొన్న ఆకివీడులో ఈయన రఘురామకృష్ణరాజు మీద దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్లో కొన్ని పేర్లు చదువుతాను చూడండి. పాస్టర్ ఇస్మాయిల్, పెద్ద యోసేపు, నక్కా యాకోబు, చిన్న యోసేపు, యేసురాజు, యోసేపురాజు, బొంగ నత్తానియలు, గోడి పాల్రాజు, వినండి పేతల ఫిల్మాను, గోడి యోసేపురాజు, గంటల ప్రభుదాసు, యోహాను, శాంసన్, యోసేపు, శామ్యూల్ ప్రకాష్. ఏంటి పేర్లన్నీ? అంటే వీళ్ళు ఇష్టారాజ్యాన్ని వీళ్ళు మతం మార్చుకుంటారు, పేర్లు మార్చుకుంటారు, అవసరం వచ్చినప్పుడు మాత్రం అట్రాసిటీ యాక్ట్ పెట్టుకుని మా వాళ్ళని వేధిస్తారా? అది ఆకివీడ్ సంగతి యాక్చువల్ నేను ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నాను. నేను నిన్న విన్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆ టెంపుల్ ఏదైతే ఉందో దానికి 40 yearsకి ఎలక్ట్రిసిటీ బిల్లు కడతా ఉన్నాడు. లీగల్లీ దే ఆర్ దేర్. సో దళిత లీడర్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎడ్యుకేట్ చేయాలా. సి వీఆర్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. అగైన్ కరెక్షన్ ఏమంటే వీఆర్ నాట్ ఇన్ ఏ హిందూ కంట్రీ. డెఫినెట్లీ వీఆర్ దిస్ ఈజ్ అ హిందూ కంట్రీ అండి. ఇట్ ఈస్ ఎ సెక్యులర్ నెవర్ దిస్ ఈజ్ ఎ హిందూ కంట్రీ. ఎస్టాబ్లిష్ చేయమంటే చెప్తా ఫ్యాక్ట్స్ మీకు. We can do another debate. ప్రపంచంలో ఇప్పుడు ఏవైతే క్రైస్తవ దేశాలుగా చెప్తున్నారో అవన్నీ కూడా 100% క్రైస్తవుల జనాభా ఉన్న దేశాలు కాదు. క్రైస్తవ మెజారిటీ ఉన్న దేశాలు. నేను చెప్తాను అఫీషియల్ గా డెమోక్రటిక్ రిపబ్లిక్ లైక్ అమెరికా ఈస్ డెమోక్రటిక్ కంట్రీ ఆల్సో బి ఎ హిందూ కంట్రీ. Why can't we are not on record? We are on record. నేను చెప్తున్నా అదే కంటిన్యూ చేయనివ్వండి. ఈ రోజున భారతదేశాన్ని భారతదేశము అంటున్నామండి. భరతుడు ఎవరు మరి? పురాణాల్లో భరతుడు పాలించిన దేశం కాబట్టి ఇప్పటికీ దీన్ని భారతదేశము అంటున్నాం. హిందూ అనే రిలీజన్కి హిందూ అనే పేరు ఎలా వచ్చింది? పర్షియన్స్ వచ్చినప్పుడు సింధు నది పరివాహక ప్రాంతానికి దిగువన ఉన్న ప్రాంతం అంతా కూడా సింధువులు ఉండే ప్రాంతము. కానీ వాళ్ళ భాషలో సాని హాగా పలకటం ఆనవాయితీ కాబట్టి దీన్ని హిందూ అని చెప్పేసి పిలిచారు. అవునా? అలాగే బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత సింధు నది దిగువన ఉన్న ప్రాంతాన్ని ఇండస్ వ్యాలీ అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఇండస్ వ్యాలీ నుంచి ఇండియా అనే పదం వచ్చింది. ఇప్పుడు ఇండస్ అంటే సింధు అయినప్పుడు, సింధు అంటే హిందూ అయినప్పుడు, ఇండియా అంటే మరి ఏంటిది?
Okay. హిందూ కదా, ఉమ్. ఇది హిందూ దేశం కదా, హిందూ మెజారిటీ దేశం కదా. హిందూ మెజారిటీ రాజ్యాంగం ఉంది కాబట్టి ఇక్కడ ఈ దేశం డెమోక్రటిక్గా ఉంది. ఈ దేశము ఇంకా కూడా సెక్యులర్గా మిగిలింది. రాజ్యాంగంలో 1976లో సెక్యులరిజం వచ్చింది పదం, కానీ మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం రాకముందు కూడా ఉంది. కావాలంటే మీరు చూసుకోండి, శంకర భగవత్పాదుల వారు ఆసేతు హిమాచలం 3 సార్లు పాదయాత్ర చేసి అనేక సిద్ధాంతాలని ఖండించింది, కొత్త సిద్ధాంతాలు స్థాపించింది. అనేక మంది తిరిగి అద్వైత మతంలోకి మారింది చర్చల ద్వారానే. ఎళ్ళగా బలవంత మత మార్పులు చేసి, తప్పుడు ప్రచారాలు చేసి, మాయతొత్తు ఈ స్వస్థతలు చేసి మార్చలేదు ఆయన. Right. So the fact, on record, what I understand is India and USA both are democratic secular republics. ఇండియా ఇస్ Both of them. ఇండియా ఇస్ సెక్యులర్ అండి, బట్ US is not a Christian country. యుఎస్ ఇస్ అ క్రిస్టియన్ కంట్రీ. దే వాళ్ళకి అఫీషియల్ గానే, ఎందుకంటే వాళ్ళ కరెన్సీ మీద చూసుకోండి, ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాస్తారు వాళ్ళు. గాడ్ వి ట్రస్ట్ అనేది కరెక్ట్ ఉంటుంది అక్కడ. కానీ నన్నమాట అదేంటండి ఇలా ఉంది అని చెప్పి ఒప్పుకుంటే అది కాదు అంటే ఎట్లా? డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటారు వీటిని, అంటే రిలీజియన్ బేస్డ్ కంట్రీస్ కాదు. థియోక్రాటిక్ రిపబ్లిక్స్ కూడా ఉన్నాయి అప్పుడు. థియోక్రటిక్ ఇప్పుడు ఉన్నాయి. పాకిస్తాన్ Iran is a theocratic country. But US is not a theocratic. US is a secular country. US is not a theocratic Like country, India but is it is a secular Christian country. But See, it is a Christian that's where country. the problem is. That's where recently ఒక సెనేటర్ బయటకు వచ్చి వీఆర్ అ క్రిస్టియన్ కంట్రీ, ఇక్కడ మేము ఇక్కడ ఆంజనేయుల విగ్రహాన్ని మేము ఎంకరేజ్ చేయము అని చెప్పేసి మాట్లాడితే నేను డిబేట్ లో అని ఖండించిన నేను. See, మీరు నేను ఖండించేది, it doesn't make any difference in US అండి. సెక్యులర్ It doesn't make any difference in US కదా. నేను అన్నదేమంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ ఒకటే. ఇక్కడ ఎవ్రీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది ఆ 3 ఆర్టికల్స్ ఒకటే ఉంటాయి ఇక్కడ. రిపబ్లిక్, డెమోక్రసీస్ ఈ 2. వీఆర్ నాట్ రిలీజియన్ కంట్రీస్. ఇక్కడ పాకిస్తాన్ ఇస్ రిలీజియస్ కంట్రీ, శ్రీలంక ఇస్ ఇవన్నీ రిలీజియస్ కంట్రీస్. ఇక్కడ ఇండియా రిలీజియస్ కంట్రీ కాదు, సెక్యులర్ కంట్రీ. ఇండియా రిలీజియస్ కంట్రీ కాదు, బట్ ఇండియా హిందూ కంట్రీయే. హిందూ, ఇది సుప్రీం కోర్ట్ చెప్పిన మాట. హిందూ అంటే మెజారిటీ కంట్రీ కాదు, హిందూ కంట్రీ, హిందూ మెజారిటీ కంట్రీ కాదు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా భారతదేశం హిందూ దేశమే. సుప్రీం కోర్టు స్వయంగా ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, హిందూ అంటే ఒక మతం కాదు, హిందూ అనేది జీవన విధానం అని చెప్పేసి. మాకు హిందుత్వానికి కూడా మాకు సావర్కర్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఒక్కటే, ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అన్నారు. అంటే ఉత్తరాన ఉన్న హిందూ కుష్ పర్వతాల నుంచి దక్షిణాన ఉన్న సింధు దాకా, అంటే హిందూ మహాసముద్రం ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా, ఆ సింధు నది నుంచి ఇక్కడ దాకా ఉన్న మధ్యలో భూభాగంలో ఉండే అందరూ కూడా ఎవరైతే భరతమాతను తన తల్లిగా, తండ్రిగా, అంటే మాతృభూమిగా, పితృభూమిగా భావిస్తారో అలాంటి ప్రతి వాడు హిందువే అన్నారు. అనిల్ గారు కనుక నాకు మతం కంటే దేశం ఇంపార్టెంట్, నాకు యేసు కంటే కూడా భరతమాతే ముఖ్యం అనుకుంటే అనిల్ గారిని కూడా మేము హిందూ అనే అంటాం. అంటానికి, హిందూగా ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా? భరతమాత హిందూ నేను మాట్లాడుతున్నామంటే సెక్యులర్ రిపబ్లిక్. మతం మారిన వాళ్ళకి ఉదారంగా ఏదైనా ప్రొవిజన్స్ ఇవ్వడానికి మేము ఎందుకు అడ్డుపడతామంటే, దేశాన్ని తల్లిగా ఒప్పుకోవటానికి కూడా వీళ్ళకి నొప్పే. లేదండి అట్లా. దట్స్ డిఫరెంట్ థింగ్ కంప్లీట్లీ. దేశాన్ని తల్లిగా ఒప్పుకోవటము, లేకపోతే శవాన్ని తండ్రిగా ఒప్పుకున్నప్పుడు దేశాన్ని తల్లిగా ఒప్పుకోవటానికి దట్స్ అగైన్ యూ గెట్ ఇంటూ అదర్ డిపెండ్. నేను అన్నదేమంటే మన ఫౌండేషన్స్ ఏంటంటే సెక్యులర్ ఫౌండేషన్స్. నేను అన్నదేమంటే డెమోక్రటిక్ రిపబ్లిక్స్ మనము అఫీషియల్లీ రిలీజియస్ బేస్డ్ కాదు, కాబట్టే మనం యాక్చువల్గా అభివృద్ధిలోకి వెళ్తున్నాము అనేది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇక్కడ ఉంది ఏమంటే, సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే హిందూ దేశం కాదు అనేది నా వాదనం. ఇది డెమోక్రటిక్ రిపబ్లిక్ సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అన్ని మతాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ మాత్రమే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారతదేశపు రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం, సోషలిజం యాడ్ చేశారు కాబట్టి సెక్యులర్ అంటున్నారు. మరి 76కు ముందు సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో లేదు. అప్పుడు భారతదేశం ఏంటో చెప్పండి. నిజంగా అంతకుముందు ముస్లిం పాపులేషన్ ఏంటి? దట్ ఇస్ వేర్ ద హోల్ ప్రాబ్లమ్. మతపరంగానే కదా జరిగింది. అనిల్ గారు, సారీ టు గో పర్సనల్, ఒక చిన్న క్వశ్చన్ అండి. మీరు ఎంతగా బీసీసీ తీసుకున్నారా?
Okay, now he's getting to the personal issue. నేను అందుకే అపాలజీ చెప్పి నేను అడుగుతున్నా. ఒక మాట చెప్తాను, నేను అందుకే సో మాట్లాడుతున్నాను. వాళ్ళు తీసుకోలేదు. ఓకే, నేను ఇక్కడ తీసుకున్నట్టే మాట్లాడుతున్నాను, తీసుకున్నాను చెప్పాను. నేను అదే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మాట్లాడుతున్నామంటే ఇక్కడ సో ఇది ప్రమాదం అంటారా? అన్ని one minute. ఇలాగా? ఇప్పుడు అనిల్ గారు చేస్తున్న అనిల్ గారు కనుక- Because I am getting- అనిల్ గారు కనుక నిజాయితీగా రాజ్యాంగాన్ని గౌరవించి BCC తీసుకుని ఉంటే అదే. ఆయన తీర్పును స్వాగతించి ఉండేవాళ్ళు. కరెక్ట్ నేను అంటుందేమంటే, నేను మాట్లాడుతుందేమంటే, ఇక్కడ ఏ దేవుడినైనా కానీ కొలుసుకునేటువంటి స్వేచ్ఛ, దేవుణ్ణి నమ్మకుండా ఉండేటువంటి స్వేచ్ఛ కూడా ఉన్నటువంటి గ్రేట్ కంట్రీలో ఎస్సీ స్టేటస్ కింద ఉన్న వాళ్ళు ఎగ్జాంపుల్ గెటింగ్ ఇన్ టు ద డిబేట్ Debate విషయంలో ఒక చిన్న పాయింట్ మీరు అడ్వకేట్ కాబట్టి మీకు ఒక చిన్న గుర్తు చేస్తాను సార్. యు ఆర్ నాట్ లెటింగ్ 1971 లో బాంబే మిల్స్ కేసులో చెప్తున్నాను, భారతదేశపు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఈ దేశంలో నాస్తికత్వాన్ని ఒక మతంగా మేము గుర్తించలేదు, నాస్తికత్వానికి ఎటువంటి ప్రయోజనాలు ఎటువంటి స్టేటస్ ని మీకు కల్పించట్లేదు అని చెప్పారు బాంబే మిల్స్ కేసులో. ఓకే, బట్ హిందూ కమ్యూనిటీలో దే హ్యావ్ ప్లేస్. లేదు, దే కెన్ బి హిందూ మతంలో నేను విన్నది ఏంటంటే నాస్తికులు కూడా హిందూసే. నాస్తికత్వాన్ని కాదు, హిందుత్వం క్రైస్తవాన్ని కూడా గుర్తిస్తుంది అంతర్భాగంగా. ఎలా గుర్తిస్తుంది అంటే చర్చ ద్వారా మంచి చెడుల్ని పరిశీలన చేసుకుని సత్యాసత్య నిరూపణ చేసుకుంటే, క్రైస్తవ్యానికి కనుక వేదానికి దగ్గర సంబంధాలు ఉంటే దాన్ని అంగీకరిస్తాం. సో ఓకే, అది మనం లాంగర్ డిబేట్. నేను అన్నది ఏమంటే, ఇప్పుడు ఏ దేవుడినైనా కొలుసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ నీకు ఇవ్వబడింది. ఏ దేవుడినైనా కాదు సార్. ఇప్పుడు యేసుక్రీస్తుని తీసుకొచ్చి హిందూ దేవుడిని అంటామా? వన్ మినిట్, కోటి దేవతల పక్కన పెడతాం. ఐ వాంటెడ్ టు డిఫైన్ హిందూయిజం. అసలు హిందూ కొన్ని డిఫైన్ చేయకపోతే మనం సాల్వ్ చేయలేం ఏదైనా కానీ. హిందూ అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిటీనా లేకపోతే రిలీజియస్ ఐడెంటిటీనా? ఫస్ట్ అది ఎస్టాబ్లిష్ చేస్తే, అంటే ఈ దేశంలో పుట్టిన దేవుళ్ళని కొలిసే వాళ్ళనే హిందూస్ అంటారు. ఇప్పుడు ఆయన హిందుత్వాన్ని డిఫైన్ చేస్తానంటున్నారు. హిందుత్వాన్ని డిఫైన్ చేసే అంత జ్ఞానం ఆయన దగ్గర ఉండి ఉంటే ఆయన మతం ఎందుకు మారేవాళ్ళు? వన్ మినిట్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. ఇక్కడ లలిత్ కుమార్ గారు చాలా ప్రావీణులు కాబట్టి ఐఎమ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. ఐఎమ్ ట్రైంగ్ టు రియల్లీ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. హిందూ అనేటువంటిది జియోగ్రాఫికల్ ఐడెంటిటీనా లేకపోతే రిలీజియస్ ఐడెంటిటీనా? రిలీజియస్ ఐడెంటిటీ అంటే ఓన్లీ సర్టన్ గాడ్స్ హు ఆర్ బార్న్ ఇన్ ఇండియన్ జియోగ్రాఫికల్ లొకేషన్లో వాళ్ళని ఆరాధించే వాళ్ళకి పూజలు చేస్తేనే హిందూ అవుతాడా? లేకపోతే నాకు తెలిసిన కొన్ని హిందూ వీటిల్లో మనము నలుమూల నుంచి ఎక్కడ జ్ఞానం ఉన్నా కానీ మనం ఆహ్వానించవచ్చు అని మన శ్లోకాలు చెప్పి నేను వింటున్నాను. నేను